కోల్పోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు. చెరువు గన్లు వీటన్నిటి వెంటనే, కాలువలు చెరువు గన్లను వెంటనే, చెరువు గన్లను కాలువ గన్లను వెంటనే, చెరువు గన్లను కాలువ గన్లను వెంటనే, అత్యవసరంగా రోడ్లు తెగిపోయినట్టు వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలి. రోడ్లు తెగిపోయిన వాటిని వెంటనే, రోడ్లు తెగిపోయినటువంటి వాటిని భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన దగ్గర బెజవాడ వెంకటేశ్వర గారు ఉన్నారు, వారి మాట తెలుసుకున్నాం. అలా చెప్పండి, ఇలా మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గండ్లుబడి చెరువులు కాలువలు గండ్లుబడి అనేక ప్రాంతాల్లో గ్రామాలలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో అనేక ఇండ్లు ముంపుకు గురైనటువంటి వేలాది మంది నిరాశలైనటువంటి పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దాంట్లో ప్రధానంగా ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడ, హుజూర్నగర్ ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ నష్టాన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ నిరాశలైనటువంటి రైతులు రోడ్డున పడి ఉన్నారు. దీనికి నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సూర్యాపేట జిల్లా పార్టీ నాయకత్వాన ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు అంటే ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలని మీరు కోరుతున్నారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి 10,000 కోట్ల రూపాయలు తక్షణం ప్రత్యేక ప్యాకేజీ ఈ రాష్ట్రానికి అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా రైతులకు ఒక్కొక్క ఎకరానికి 30,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో 10,000 ఎకరానికి రైతులకు 16,500 ఇల్లు కోల్పోయినటువంటి వారికి ప్రకటించడం జరిగింది. అది ఏమాత్రం కొసగాలికి కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. అనేక మంది నిరాశ్రయులు ముంపుకు గురైనటువంటి ఇండ్లు చాలా కూలిపోయినాయి. దాంట్లో విపరీతంగా ధాన్యం, తర్వాత వంట సామాన్లు, వస్తువులు అన్నీ మరి వేలలో నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి వాళ్ళందరికీ మరి 25,000 రూపాయలు వాళ్ళకు నష్టపరిహారం తక్షణం ఆ ఇల్లు ఈ తడిసినటువంటి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి పొలాలు కోల్పోయినటువంటి ఎకరానికి 25,000 రూపాయలు ఇస్తేనే నష్టపరిహారం మరి రైతులకు సరిపోద్ది తప్ప ఏదో 10,000 5,000 ఇస్తే సరిపోయేటువంటి పరిస్థితి లేదు. అదే కాకుండా మా డిమాండ్ ప్రత్యేకంగా గండ్లుబడ్డ చోట, చెరువులు కుంటలు గండ్లుబడ్డ చోట మరి వందలాది ఎకరాలు ఇసుక మేటలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. వాటికి ప్రత్యేకంగా ఈ 25,000 రూపాయలే కాకుండా 10,000 రూపాయలు అదనంగా వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లు పూర్తిగా కూలిపోయి పాక్షికంగా దెబ్బతిన్నాయి, పూర్తిగా కూలిపోయినవి ఉన్నాయి. వాటికి ఈ నష్టపరిహారంతో పాటు మరి ఇందిరమ్మ ఇళ్ళని తక్షణంగా వాటికి గుర్తించి శాంక్షన్ చేసి నిర్మాణం చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పటికి 30వ తారీఖు అంటే దగ్గర 18 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు కాలువ గన్లు, ఈ చెరువులకు సంబంధించినటువంటి గన్లు యుద్ధ ప్రాతిపదికన మొదలు చేయకపోవటం వల్ల వాటికి ఇంతవరకు పూర్తి కాలేదు. వాటి కింద ఇవాళ నష్టం ఎంత జరిగిందో వరదలతోటి వాటికంటే ఎక్కువ నష్టం ఇవాళ నీళ్ళు లేకుండా పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటన్నిటిని ప్రభుత్వం తక్షణం గుర్తించాలి, వాటికి తక్షణం ఏర్పాట్లు నిధులు కేటాయించాలి. ఇంకా నిధులు రాలేదని జాప్యం జరుగుతుంది. ఆ నిధులు కేటాయించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని, వాటికి నిధులు కేటాయించాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, భారీ వర్షాలు పడి 20 రోజులు కావస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకు అసలు ఇబ్బంది, రైతుల పట్ల చిన్నపాటి ప్రేమ కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే రైతులు వందలాది ఎకరాల్లో నష్టపోవడం జరిగింది. ఒక పక్క సాగర్ ఎడమకాలు గండిపడడం వల్ల వందలాది ఎకరాలు నీటమూడతో నీటి మొత్తం కూడా ఉష్కే మెటలు వేయడం జరిగింది. దాంతోపాటు కాలం పూడ్చుకపోవడంతో ఇప్పుడు 20 రోజులు కావస్తున్నా కూడా
వరి పొలాలు ఎండిపోవడంతో చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కొన్ని వేల కోట్లు కేటాయించాలి. ఎందుకంటే ఇల్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఎవరైతే ఇళ్లకు నిలిపోయామో ఇంటికి 25,000 రూపాయల చొప్పున ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం రాష్ట్రంతో పాటు ఇక్కడ ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఏ విధంగా వాళ్ళు ప్రేమ కురిపిస్తారో మనం వేచి చూడాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.